నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. కవిత లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి వెళ్ళి 166 రోజులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆవిడ బయటకు వస్తూ ఒక మాట అంది, అంటే జైల్లో ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు కూడా, నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను అని చెప్పి, నాకు దీనికి సంబంధం లేదు అని చెప్పి ఆవిడ జైలుకి వెళ్ళారు. తర్వాత తన అన్న దగ్గర నుండి కానివ్వండి, పార్టీ సభ్యుల దగ్గర నుండి కానివ్వండి, ఎలాంటి సపోర్టు లేదని చెప్పి ఆవిడ ఎంతో బాధపడింది. మరి ఇప్పుడు ఈ కేసుకి ఒక ముగింపు పలికినట్లయింది. కవిత నిజంగానే క్లీన్ చిట్ తీసుకొని ఇప్పుడు బయటకు వచ్చింది. కవితతో పాటు కేజ్రీవాల్కి, అలానే మాగుంట శ్రీనివాసులు కుమారుడు మాగుంట రాజశేఖర్కి కూడా ఈరోజు క్లీన్ చిట్ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఎలా చూడాలి అంటే, ఇప్పుడు కొత్త పార్టీ పెడుతుంది కాబట్టి కవిత బీజేపీ వాళ్ళతో కలిసి నడుస్తుంది అనుకోవాలా, లేదు అంటే నిజంగానే ఎలాంటి పొరపాటు చేయలేదు కాబట్టి ఆమెకి క్లీన్ చిట్ ఇచ్చింది అనుకోవాలా? సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే నిజంగా ఆవిడ ఏం చెప్పైతే లోపలికి వెళ్ళిందో అదే విధంగా బయటకు వచ్చింది, క్లీన్ చిట్ తీసుకుంది. ఇప్పుడు వస్తున్న టాక్ ఏంటి అంటే, కవిత త్వరలో కొత్త పార్టీ పెట్టబోతుంది, అనౌన్స్ చేయబోతుందని ఒక ప్రచారం ఉంది. ఆవిడ కూడా ముహూర్తం ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి నడుస్తుంది అంటే, ఇలాంటి సంప్రదింపులు అయిపోయినాయి కాబట్టి బీజేపీ ఈమెకి క్లీన్ చిట్ ఇచ్చి పంపించింది అని ఒక వార్త బయటకు వస్తుంది. ఇది నమ్మాలా, లేదు అంటే నిజంగానే కవిత ప్రమేయం ఇందులో లేదు అనుకోవాలా? బొబ్బులి పులిలో ఎన్టీఆర్ ఒక డైలాగ్ ఉంటుంది, కోర్ట్ సీన్. అసలు మామూలుగా ఉండదు అనమాట డైలాగ్. ఏంటి, కోర్టుకు తీర్పు మార్పు అంటూ. ఇప్పుడు ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు మారుతుంటే అసలు ఏంటిది? ఇప్పుడు ఇది రౌత్ అవెన్యూ కోర్టు, ఇప్పుడు ఢిల్లీ రౌత్ అవెన్యూ కోర్టు వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చింది. నిన్నే సీజే గారు మాట్లాడిన మాటలు ఒకటి చెప్తా. జస్టిస్ సూర్యకాంత్ నిన్నేమన్నారంటే, న్యాయ వ్యవస్థకి బుల్లెట్ తగిలింది, రక్తమోడుతున్న న్యాయ వ్యవస్థ అన్నారు. ఏదో ఎన్సీఆర్టీ సిలబస్ ఆ బుక్లో 8th క్లాసు సోషల్లో ఏదో న్యాయ వ్యవస్థలో అవినీతి. అవును సార్, అవును. బుక్స్ అన్ని వెనక్కి పంపించారు. ఆయన ఆర్డర్ చాలా ఆవేశపడ్డాడు, చాలా ఆగ్రహించారు. సరే, మొత్తం ఏది ఆ డిజిటల్ కాపీస్తో సహా అన్ని ప్రతులు వెనక్కి తీసుకోమన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా క్షమాపణ కోరింది. అవును సార్. ఒక పుస్తకంలో ఒక క్లాసు ఒక లెసన్లో న్యాయ వ్యవస్థపై వేసినటువంటి ఆ విమర్శ, ఆ బురద. ఇప్పుడు మరి సిఐడి రక్తం ఓడుతోందా, సిబిఐ రక్తం ఓడుతోందా, బుల్లెట్ తగిలిందా, ఈడీకి బుల్లెట్ తగిలిందా, ఈడీ రక్తం ఓడుతుందా? అంటే ఇప్పుడు రౌత్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు, దీనిపైన మళ్ళీ వాళ్ళు వెళ్తారు, హైకోర్టుకి వెళ్తారు, లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. అక్కడ కూడా ఇవే తీర్పులు వస్తాయా, లేదు బొబ్బులుపుల్ ఎన్టీఆర్ డైలాగ్ లాగా మారుతుందా తీర్పు? మీరు అన్నారు ఇంట్రోలో కూడా, ఏమని, కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చారా? ఎన్ని ముత్యాలు? 17 ముత్యాలా? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 17 మంది అరెస్టులు ఉన్నాయి. అంటే ఒక 35 మందో ఏమో నిందితులు. ఇప్పుడు యాక్చువల్గా అది 100 కోట్ల లంచం పాలసీ చేంజ్లో ఢిల్లీ. యాక్చువల్గా అదేంటి, ఇప్పుడు ఆప్, అవును సార్, కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా, మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా, ఆయన విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రి ఎక్సైజ్ మంత్రి కూడా. జనరల్గా రెండింటికి సరిపడని శాఖలు, అది మద్యం, ఇది విద్య. విద్యాశాఖ మంత్రిని మద్యం శాఖ మంత్రిగా పెట్టుకోవటం, ఆ పాలసీ చేంజింగు, ఢిల్లీ ఖజానాకి 9,500 కోట్ల లాభం వచ్చేటట్టుగా పాలసీ మారుస్తున్నాం, ఏదో ప్రైవేటైజ్ చేస్తున్నామంటూ. అది పాలసీ బేస్లో ఉన్నప్పుడే ఈ ముడుపులు, ఏది ఇటు సౌత్ లాబీ అన్నారు దీన్ని. ఇప్పుడు ఈ కవిత, లేకపోతే మీరు చెప్పిన మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు, వీళ్ళందరూ సౌత్ లాబీగా వీళ్ళు ఒక 100 కోట్లు ముడుపులు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు. ఆ ముడుపుల్లో ఒక 45 కోట్లు గోవా అసెంబ్లీకి ఉపయోగించినట్టు. ఆమ్ ఆద్మీ పార్టీ అసలు వాళ్ళ గుర్తేంటో చెప్పనా? చీపిరి గుర్తు. అంటే మేము అవినీతిని ఊడ్చేస్తాం. అలాంటి చీపురు పార్టీ ఏమైంది, అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ జాతీయ పార్టీ ఉన్నది.
నేషనల్ పార్టీ అంటే కాంగ్రెస్ బీజేపీకి ధీటుగా ఎదిగింది. ఢిల్లీలోనే కాదు, అటు పంజాబ్ ముఖ్యమంత్రిగా కూడా ఆప్పే అవును సార్ అప్పట్లో. అప్పుడు. లేకపోతే ఇటు గుజరాత్, నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్, అనేక రాష్ట్రాల్లో అసలు ఒక్కసారిగా మనకేమనిపించింది, అప్పుడు బీఎస్పీ కూడా ఇలాగే పొంగింది. అవును. బహుజన సమాజ్ పార్టీ కూడా కాంశీరామ్ పెట్టిన పార్టీ, మాయావతి ఆమె ముఖ్యమంత్రిగా అవును. ఢిల్లీ, లేకపోతే అటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అసలు మొత్తం అన్ని పార్టీలు అది జాతీయ పార్టీ అయింది. కాస్త ఏమైపోయింది, వాళ్ళు కూడా ఇట్లాగే అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి, మాయావతి కూడా ఇవాళ ఆ పార్టీ పరిస్థితి ఎట్లా డిమినిష్ అవుతాను. అవును. ఇప్పుడు ఆప్ అనే కాదు, ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల 2-3 పార్టీలపై ఎఫెక్ట్ కొట్టింది. అవును. అసలు కేజ్రీవాల్లే జైలుకి వెళ్ళారు, ముఖ్యమంత్రిగా జైలు నుంచి పరిపాలించాడు. మళ్ళీ ఇంకొక బ్యాడ్ ట్రెడిషన్ ఏంటి, ఒక 160 రోజులు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు, జైల్లో. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు, చేయనని భీష్మించాడు. సరే మొత్తానికి అక్కడి నుంచే పరిపాలన సాగించారు. అదేదో పెద్ద ఒక వార్ క్రియేట్ అవుద్ది అనుకున్నాం వ్యవస్థల మధ్య, అదేదో అట్లా మరి దానికి సిద్ధంగా లేకపోవడంతో కేంద్రం లేకపోతే ఆ దర్యాప్తు సంస్థలు న్యాయ వ్యవస్థ కూడా పట్టించుకోలేదు. అవును. ఒక 5.5 నెలలు ఆయన జైల్లో ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రి సిసోడియా అతను వచ్చేసరికి ఒక 1.5 ఏడాది జైల్లో ఉన్నాడు. అవును. ఆ సత్యేంద్ర కుమార్ జైన్ అని, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళే ఇంకా నలుగురు, ఇప్పుడు 4 ముత్యాలు మాయ అన్నాడులే. అవును సార్. అవును. అంటే కన్నీళ్లు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ కన్నీళ్లు చూసి సానుభూతి వెల్లువెత్తుద్దా? ఇప్పుడు ఏంటి, అడుసు తొక్కనేల కాలు కడగనేల అంటారు. బురదలో మీరు కూరుకుపోయారు. మీరు ఇప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చానన్నా జనం నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ కోర్టుల పైన తీర్పుల పైన కూడా ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతున్న పరిస్థితుల్లో కవిత కూడా మాట్లాడారా, అవును సార్. ఈ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానన్నాను, నేను చెప్పిందే జరిగింది, నాపై తలా తోకా లేని కేసు పెట్టారు అప్పట్లో. అసలు ఇదంతా నేను చేయలేదు, నాకు తెలియకుండా జరిగింది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మాత్రం అటు ఆప్ అంతు తేల్చింది, ఇటు బీఆర్ఎస్ దాని అంతు కూడా తెలిసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పోనీ బీఆర్ఎస్ ఏమన్నా మళ్ళా రివైవ్ కాగలదా? అంటే ఇప్పటికే ఆ కుటుంబంలో కలతలు, ఏది ఆమె అసలు తెలంగాణ జాగృతి పార్టీయో ఏదో పెడుతుందని ఆమె మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేసింది. అసలు అవినీతిని తన పార్టీలో అవినీతిని ఆమె క్వశ్చన్ చేసింది. ఇప్పుడు ఏది ఉద్యమకారులను అణిచేశారని, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయోజనం కల్పించలేదని కేసీఆర్ పరిపాలన విమర్శించిందే కవిత. అంటే ఈ టైంలో కవిత ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉండుంటే దానికి ప్లస్ పాయింట్ అయ్యి ఉండేదేమో కదా సార్. ఎందుకంటే నా కూతురు కడిగిన ముత్యంలో వచ్చిందంటే మేము ఏ తప్పులు చేయలేదని ఇంకొన్ని కప్పపుచ్చుకునే ప్రయత్నం జరుగుండేదిగా. ఇప్పుడు కేసీఆర్ నిజంగా కుమార్తెను అతను ప్రొటెక్ట్ చేశాడా, బలి చేశాడా? మరి అంటే యాక్చువల్గా ఏం జరిగింది, ఆమె జైల్లో ఉన్నప్పుడు ఆ 5.5 నెలలు కేసీఆర్ అసలు వెళ్ళలేదు. తిహార్ జైల్లో కూతురు ఉంటే కనీసం పరామర్శకు వెళ్లకుండా, సరే ఎవరు అక్కడ న్యాయ పోరాటం, అటు కేటీఆర్, హరీష్ రావు అక్కడే వచ్చాయి ఆ గ్యాప్. ఏది ఆ తండ్రి కూతుళ్ళ మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య, లేదా బావ మరదళ్ళ మధ్య కవితకి ఇవ్వాల్సినటువంటి ప్రొటెక్షన్ ఆ కుటుంబ పరంగా, ఆ పార్టీ పరంగా రాలేదు. అది ఆమె కడుపులో పెట్టుకుని ఇవాళ కుటుంబం పైనే తిరగబడింది. ఇప్పుడు పార్టీ కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా మళ్ళీ ఆ కుటుంబం ఏకం కావటమో, లేకపోతే ఈ కలతలు మాసిపోవటమో అది అయ్యేది కాదనమాట. భ్రష్టాచార రాష్ట్ర సమితి అని అసలు బీఆర్ఎస్కే వాళ్ళు కొత్త నిర్వచనం ఇచ్చారు. బీజేపీ గమ్మత్తు ఏంటంటే అమ్మ, ఈ పార్టీలతో బీజేపీ చెడుగుడు ఆడుకుందా? ఈ పార్టీల నాశనం చేయడమే బీజేపీ లక్ష్యమా అంటే మీరు స్వయం కృతాపరాధాలు. ఇప్పుడు అవినీతి కుంభకోణాల్లో అరవింద్ కేజ్రీవాల్ మరి కూరుకుపోకపోతే బీజేపీ ఏమన్నా చేయగలదా? కాకపోతే వీళ్ళను మాత్రం ఏది ప్రొటెక్ట్ చేయలేదు. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తుంది? ఆయన మోడీ ఇప్పుడు ఇవాళ ఈ 11-12 ఏళ్లుగా ఇవాళ బీజేపీ అధికారంలో ఉన్న అటు బీజేపీ కేంద్ర మంత్రులపై, ప్రధాని మోడీపై ఒక అవినీతి మచ్చ లేకుండా వాళ్ళ పరిపాలన గమ్మత్తుగా. అది గతంలో ప్రధానుల హయాంలో మనం చూడలేదు. ఏది అటు పివి నరసింహారావు హయాంలో కానీ, మన్మోహన్ సింగ్ హయాంలో కానీ అప్పట్లో పెద్ద స్కాములు.
ఇది మన్మోహన్ సింగ్ పరిపాలనలో 2G అని, స్పెక్ట్రమ్ అని, రకరకాలుగా బొగ్గు కుంభకోణం అని, అనేక ఏది కదిలిచ్చినా 1,75,000 కోట్లు, 1,60,000 కోట్లు, 3 లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలు. దాంట్లోనే అప్పుడు కనిమొళి వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళారు. తమిళనాడు అన్నా డిఎంకే, రాజా డిఎంకే, స్టాలిన్ చెల్లెలు వీళ్ళందరూ కూడా అప్పట్లో జైలుకి వెళ్ళిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కేసు విషయంలో ఢిల్లీ లిక్కర్ కేసు ఈ వచ్చిన తీర్పు, మరి అక్కడ ఏపీ లిక్కర్ కేసు, ఇప్పటికే ఏపీ లిక్కర్ కేసులో కూడా అనేక మంది అరెస్ట్ అయ్యారు. ఏది ఎంపీ, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, మరి వాళ్ళ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు ఏపీ లిక్కర్ కేసులో. అంటే ఏపీ లిక్కర్ కేసుని ఢిల్లీ లిక్కర్ కేసుని పోల్చకూడదు. కొన్ని సారూప్యతలు ఉన్నప్పటికీ కూడా అది 100 కోట్ల లంచం, ఇది 3,550 కోట్ల ముడుపులు. అసలు అక్కడికి వచ్చేసరికి కవిత ఫోన్లే దొరికాయి. ఆ రోజు కవిత ఏం మాట్లాడింది, 10 ఫోన్లు వాడతాను, నిజమే నా దగ్గర 10 ఫోన్లు ఉన్నాయి, మా కుక్కు ఒక ఫోన్ వాడుద్ది, మా కార్యకర్త ఒక ఫోన్ వాడతాడు, మా తోడుకోళ్ళ ఒక ఫోన్ వాడుతుంది, లేకపోతే నేను శాంసంగ్ ఐఫోన్ ఏ కొత్తది వచ్చినా కొంటాను అంటూ ఆమె మీకు గుర్తుండే ఉంటుంది. ఆమె విచారణకి వెళ్ళినప్పుడు కూడా ఈ ఫోన్లన్నీ పట్టుకెళ్ళింది, అందరికీ చూపించింది. ఇక్కడ మనం తీసుకున్నది ఈ తీర్పు వల్ల ఆప్ మళ్ళా పునర్జీవనం సాధ్యమవుతుందా? కేజ్రీవాల్పై పడినటువంటి నింద పూర్తిగా మాసిపోతుందా? మళ్ళా ఢిల్లీ ప్రజలు లేకపోతే పంజాబు ఇతర రాష్ట్రాల ప్రజలు ఆప్ను ఆదరిస్తారా? ఎక్కడ తెలంగాణ పాలిటిక్స్లో, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం లేకపోతే ఇప్పుడు వచ్చిన ఈ తీర్పుని బీఆర్ఎస్ అడాప్ట్ చేసుకుంటుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపివ్వగలదా? కవితకు ఇప్పటికైనా మద్దతుగా బీఆర్ఎస్ క్యాడర్ నిలబడుద్దా? వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్, మరి ప్రెసిడెంట్ కేసీఆర్. అంటే అటు కూతురుకి వెన్నుదన్నుగా నిలబడలేకపోయారు. ఆమె జైల్లో ఉన్నప్పుడు మరి అదే నిరాదరణ. ఇప్పుడు ఈ తీర్పు వచ్చిన తర్వాత అయినా కవితను అడాప్ట్ చేసుకుంటారా? లేదు. ఆ పరిస్థితి లేనంతగా దూరం వేయడం జరిగిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ తీర్పు పోని ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు ఏమైనా ఉపయోగపడుద్దా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి మించిన స్కామ్ చేశారనే కదా ఇప్పుడు వార్తలు. ఇప్పుడు అసలు సుప్రీంకోర్టు దానిపైన ఫైర్ అవుతుంది. ఏపీ లిక్కర్ కేసు విషయంలో మొన్న రాజ్ కసిరెడ్డి బెయిల్కి వెళ్ళినప్పుడు చూసాం. అసలు ఏమంది, అసలు అతనే దీనికి ఆర్కిటెక్ట్ అని, అడ్వైజర్ కాదు ఆర్కిటెక్ట్ అని మనం చూసాం. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది అవినీతి కుంభకోణాల పైన. అంటే ఇప్పుడు అతను నిన్న కూడా వెళ్ళాడు, ఎవరు, ముప్పిడి అవినాష్ రెడ్డి A7, ఈ తోడలుడంట ఇతను. ఇప్పుడే తెలిసింది సార్, అసలు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. జైల్లో తోడుగా తోడల్లుడు ఉన్నాడు. ఇప్పుడు తోడల్లుడు జైల్లో ఉండేసరికి జగన్మోహన్ రెడ్డి భయపడతాడా అనేది కూడా ఒకటి జరుగుతుంది. ఏంటి ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డి రిమాండ్లో లేకపోతే రేపు కస్టడీలో ఇంకేమన్నా వాస్తవాలు బయట పెడతాడా? ఇంకేమైనా ఫోన్లు ఉన్నాయా? ఇప్పుడు కవిత ఫోన్లు 10 ఫోన్లు ఎలా అయితే పట్టించినాయో ఇక్కడ వీళ్ళ ఫోన్ల పరిస్థితి ఏంటి? ఏపీ లిక్కర్ కేసు 3,500 కోట్ల కమిషనే కాదు, 35,000 కోట్ల మనీ లాండరింగ్ ఉంది. దీనిలోనూ డబ్బుని ఓట్ల కొనుగోళ్ళకు వాడారు, దానిలోనూ డబ్బుని ఓట్ల కొనుగోళ్ళకు వాడారు. ఏది అదే ఆ 100 కోట్లలో 45 కోట్లు గోవా అసెంబ్లీ ఎలక్షన్లో వాడాడు కేజ్రీవాల్ అనేది. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే ఏపీ లిక్కర్ కేసులో ఈ ముడుపులు 200 కోట్లు వాడారన్నారు. అంటే సార్ ఇప్పుడు మీరు ప్రజలకే వాడారు ఓట్లు కొనుక్కోవడానికి అంటే ఒక ప్రశ్న, ఇప్పుడు మేము సంపాదించిందంతా మీకు పెడుతున్నాం కదా, మాకు ఓటేయండి, మళ్ళీ మీ దగ్గర నుంచి లాక్కొని మళ్ళీ మేము సంపాదించి మీకు పెడతాము అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తుంది తప్ప రైటా? అంటే మీ దగ్గర పెట్టాడు కదా మళ్ళీ ప్రజలకి, మీ రక్తం తాగుతాం, మీకు కెమికల్ ఎక్కిస్తామనా, మెడిసిన్ ఇస్తాము తగ్గిపోతుంది, మళ్ళీ బలం పుంజుకున్నాక మళ్ళీ లాక్కుంటాం. ఎక్కడ అది కూడా బలం పుంజుకునే పరిస్థితి లేదు కదా. ఇవాళ జనం కన్నీళ్లు పెట్టుకోవాల్సింది కేజ్రీవాల్ కాదు, లేకపోతే కడిగిన ముత్యాలు కాదు, కవిత కాదు. ఇవాళ ఈ పరిస్థితికి ఎవరు కన్నీళ్లు పెట్టుకోవాలి? జనం కన్నీళ్లు పెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా మనం గెలిపించాం. ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని గెలిపిస్తే వీళ్ళు మా రక్తంతో వ్యాపారం చేశారు, రక్తం పీల్చారు, ఆ రక్తాన్ని వీళ్ళు సొమ్ముగా మార్చుకున్నారు, ఆ సొమ్మును మళ్ళీ ఓట్ల కొనుగోళ్ళకి వాడుతున్నారంటే ఇవాళ ఈ రక్త వ్యాపారులు అన్నమాట. అంతే,
రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.